అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వర్డ్‌కి స్వాగతం. ఈరోజు చాలా మందికి తెలిసిందే పోలాల అమావాస్య పూజ. అంటే మనం దీన్ని శ్రావణ మాసానికి ఆఖరి రోజు, భాద్రపద మాసానికి ముందు వచ్చే రోజుని మనం ఈ అమావాస్యని పోలాల అమావాస్య అంటాము. చాలామంది అంటే కడుపు చలవ కోసం, అంటే ఇంతకుముందు నేను లాస్ట్ ఇయర్ కూడా వీడియో పెట్టాను. మెయిన్‌గా సంతానం కోసం చేసుకునే పూజ ఇది. చాలామంది మాకు సంతానం లేరక్క, లేకపోతే అబ్బాయి కావాలనో అమ్మాయి కావాలనో కోరికలు ఉంటూ ఉంటాయి కదా, వాళ్ళు చేసుకునే మంచి పూజ ఇది. సంతానం కోసం, వాళ్ళ ఆరోగ్యం కోసం చేసుకునే పూజ. అంటే మగపిల్లడి సంతానం కావాలంటే ఏం చేయాలి, ఆడపిల్ల సంతానం కావాలంటే ఏం చేయాలి అంటే పూర్వం మనకి ఇలా చెప్తూ ఉండేవారు. దీనికి ఒక మంచి కథ కూడా ఉంది. సంతాన ఆరోగ్యంగా క్షేమంగా ఉండడానికి చేసుకునే పూజే పోలాల అమావాస్య పూజ. అంటే పోలాలమ్మ తల్లిని మనం గౌరీదేవి రూపంలో పూజించి కందమొక్కకు పూజ చేస్తాము. అంటే మనకు తెలిసిందే కొన్ని ప్రాంతాల వాళ్ళు ఇలా చేస్తారు. అంటే అత్తయ్య గారి సైడు, అమ్మ వాళ్ళ సైడు కూడా కందమొక్కకు పూజ చేస్తాం, కానీ నైవేద్యాలు మాత్రం మేము విడిగా పెడతాము. అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో ఏంటంటే పొట్టిక్కలు అని చెప్పని పనసాకుల్లో ఇడ్లీ పిండి రుబ్బి బుట్టల్లో పనసాకులు బుట్టల కింద చుట్టి వేస్తారు. అమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటంటే అబ్బాయి అయితే ఒక రకం, అమ్మాయి అయితే ఒక రకం కింద నైవేద్యం అమ్మవారికి సమర్పిస్తారు. సో ఈ రెండు రకాలు పూజ ఒకటే, కానీ నైవేద్యాలు మాత్రం తేడా. సో ఈరోజు నేను పోలాల అమావాస్య పూజని సంతానం క్షేమంగా ఆరోగ్యంగా ఉండడానికి కడుపు చలవ కోసం చేసుకునే పోలాల అమావాస్య పూజ ఈరోజు నేను చక్కగా చేసుకున్నాను. అత్తయ్య గారి దగ్గర నుండి చేయించారు. ఇవాళతో పాటు రేపు ఉదయం కూడా ఉంది. సో ఒకవేళ చేసుకోవాలనుకున్న వాళ్ళు రేపు ఉదయం 6:30 లోపల చేసుకోవచ్చు. రేపు ఉదయం 6:30 లోపల అమావాస్య ఉంది కాబట్టి మీరు ఎవరైనా అంటే ముందుగా చెప్పడానికి నాకు అవ్వలేదు, అందుకని రేపు ఉదయానికి కూడా ఒకవేళ చేసుకోదలిచిన వాళ్ళు సంతానం కోసం, ఇంకా అంటే పిల్లలు పుట్టని వాళ్ళకి, ఆల్రెడీ పుట్టిన వాళ్ళకి ఆరోగ్యంగా ఉండడం కోసం చేసుకునే పూజ ఎలా చెయ్యాలి, ఏం నైవేద్యం పెట్టాలి, పూజ ఏంటి, ఏ అమ్మవారిని మనం పూజిస్తామో అన్ని వివరాలు వీడియోని చూద్దాం.
ఈరోజు ఉదయాన్నే గార్డెన్లో వాటర్ లిల్లీ పూసింది. పోనీ చక్కగా అమ్మవారికి మంచిగా పూజ చేయొచ్చు పెట్టాను అనుకున్నాను. అలాగే నేను తామర పువ్వు కూడా తెప్పించాను. సో అది కూడా ఉంది. పైన అమ్మవారికి కింద అమ్మవారికి మంచిగా అలంకరణ చేయొచ్చని పీటకి పసుపు రాసి పద్మ ముగ్గు వేసి అలాగే పసుపు గౌరీదేవిని గణపతిని చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఎక్కువగా అయితే ఇంతవరకు అయితే నేను కంద మొక్కతోటే చేశాను. మొదటిసారి కంద మొక్క లేకుండా దుంప దొరికింది. ఈ కందుంప ఏంటంటే పైన మనకి చిన్న పిలకలాగా వస్తుంది కదా, దాన్ని మనం ఒక 5-6 నెలల ముందు మనం భూమిలో ఎక్కడైనా లేకపోతే తులసికోటలో కానీ పాతితే ఈ పోలాల అమావాస్యకి కంద మొక్క రెడీ అవుతుంది. తల్లి పిల్ల అని చెప్పని 2 పెడతాం మామూలుగా అయితేను. ఇంకా కంద మొక్క లేని వాళ్ళు ఏంటంటే ఇలా కంద దుంప పెట్టుకునేలా చేసుకోవచ్చు. అంటే నెక్స్ట్ మనకి ఇది పాతితే భూమిలో మళ్ళీ వచ్చే సంవత్సరానికల్లా మనకి కంద మొక్క రెడీ అవుతుంది. ఇప్పటి వరకు అయితే ప్రతి సంవత్సరం ఇలాగే వచ్చింది, కానీ ఈ సంవత్సరం మాత్రం కంద మొక్క దొరకలేదు. అలాగే అమ్మవారికి పసుపు కొమ్ము మనం వాయినానికి కానీ మనం కూడా కట్టుకోవాలి కాబట్టి తెల్లదారాన్ని 7 వరుసలు వేసి దానికి పసుపు రాసి పసుపు కొమ్మును కట్టుకోవాలి మనం. అలాగే కంద మొక్కను కూడా బాగా శుభ్రంగా కడిగిన తర్వాత పసుపు రాసి చక్కగా బొట్లన్నీ పెట్టి ఈ కంద మొక్కని ఇవాళ అమ్మవారి గౌరీదేవి రూపంలో ఉంటుందని మనం పూజిస్తాం కాబట్టి అమ్మవారిని కూడా చక్కగా అలంకరించి రెడీ చేసుకుని ప్లేట్లో పెట్టుకోవాలి. లేకపోతే తమలపాకులోనే పెట్టుకోవచ్చు. అలాగే ఎంత మనం పూజ చేసినా పసుపు గౌరీదేవిని కూడా మనం చేసుకోవాలి. అలాగే పసుపు గణపతిని కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఏదైతే మనం 7 పోగులు వేసామో ఈ 7 పోగులు ఏంటంటే పసుపు రాసి దానికి కూడా పసుపు కొమ్ము కట్టుకుని మనం అమ్మవారి దగ్గర పెట్టాక అప్పుడు మనం మెళ్ళో కట్టుకుంటాము. ఇంట్లో ఎవరున్నా సరే చిన్నపిల్లలున్నా పెద్దవాళ్ళున్నా మనం అందరికీ యాక్చువల్గా అయితే మగపిల్లలకు కూడా కడతాం. మేము 7 ఏళ్ళు వచ్చేంత వరకు కడతాం కాబట్టి అందుకని 7 పోగులు వేస్తాం మనం దారాన్ని. మగపిల్లలకైతే మనం మొలకి కడతాము, ఆడపిల్లలకైతే మెళ్ళో కడతాము. సో అందుకని ఇంట్లో ఉన్న అమ్మాయిలకి అందరికీ మా అందరికీ కూడా అన్నీ అమ్మవారికి రెడీ చేసి పెట్టాను. వస్త్రాలు యజ్ఞోపేతాలని నేను. సో దీపారాధన చేసి పూజను మొదలు పెడుతున్నాను. ఏం లేదు, మనకి మామూలుగా గౌరీదేవి ఏదైతే ఉంటుందో ఆ అమ్మవారిని మనం పూజ చేసుకోవాలి. గౌరీదేవి అష్టోత్తరం చదువుకోవడం, ఆధాంగ పూజ, మనకి ఏదైతే షోడశోపచార పూజ ఉందో అదంతా అమ్మవారిని అనుకుంటూ ఈ గౌరీదేవి రూపంలోనే పోలాలమ్మ తల్లిని అనుకుంటూ మనం పూజించాలంతే. మెయిన్గా చెప్పాను కదా, సంతానం కోసం చేసుకునే పూజ. పిల్లలు ఎటువంటి బాలారిష్టాలు లేకుండా ఉండడానికి ఆరోగ్యంగా ఉండడానికి చేసుకునే పోలాల అమావాస్య పూజ ఇది. మీకే కథ మీరు ఖచ్చితంగా నేను చదివాను, వినండి. కనీసం మనం పూజ చేసుకోలేని వాళ్ళైనా కూడా కథ చదివితే కథ విన్నా కూడా మనకి అంతే ఫలితం దక్కుతుంది అంటూ ఉంటారు కదా. అందుకని నేను కథ చదివాను. ఒకవేళ తెలియని వాళ్ళు, మీకు ఐడియా లేని వాళ్ళు కథ వింటే మంచిది. అలాగే నేను పెరట్లో పూసిన పువ్వుని అమ్మవారికి చక్కగా అలంకరించాను. అలాగే పసుపు గణపతిని గౌరీదేవికి కూడా పువ్వులు అలంకరించి దీపాలు అక్షంతలు వేసి బొట్టు పెట్టి రెడీ చేశాను. చెప్పాను కదా నేను తామర పువ్వులు కూడా తెప్పించుకున్నానని చెప్పని, వాటిని కూడా చక్కగా అంతా పువ్వు అంతా రెడీ చేసి పైన అమ్మవారికి పెట్టాను. పూజకైతే అన్ని ఏర్పాట్లు అయ్యాయి. మెయిన్గా ఏంటంటే ప్రసాదం అత్తయ్య గారు వాళ్ళ సైడు ఇడ్లీ పిండిని మడిగా రుబ్బి పనసాకులతో బుట్టల్లో చుట్టి అందులో వేస్తారు. పొట్టిక్కలు అని అంటాం మేము. ఈ పేరు కొంచెం మీకు కొత్తగానే ఉండొచ్చు. అత్తయ్య గారి సైడ్ అయితే పొట్టిక్కలు అంటాము. మేము ఏంటంటే అబ్బాయికి అయితే ఒక రకం, అమ్మాయికి అయితే ఒక రకం. ఆడపిల్లలు కావాలి అనుకున్న వాళ్ళు గారెల దండ వేయాలి. పుట్టిన తర్వాత కూడా 7 ఏళ్ళ పాటు గారెల దండ వేస్తాము. అబ్బాయిలు కావాలి, అబ్బాయిలు పుట్టారు, వాళ్ళ ఆరోగ్యంగా ఉండడానికి బూరెల దండ వేస్తాము. ఇదేం లేదు, 7 ఏళ్ళు చెయ్యాలి. అమ్మ మాకు మా పిల్లలిద్దరికీ కూడా, అక్క పిల్లలిద్దరికీ అయినా కూడా అమ్మ అబ్బాయికి అమ్మాయికి కూడా గారెల దండ బూరెల దండ వేసేవారు. అత్తయ్య గారి సైడ్ ఏంటంటే పొట్టిక్కలు మాత్రం ప్రసాదంగా పెడతారు పనసాకులతోటి. పనసాకుల్లో ఎందుకు అంటే ఆరోగ్యపరంగా ఈ సీజన్ కొంచెం వర్షాలు ఎండలు ఉంటూ ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా మనకి మంచి మెడిసినల్ వాల్యూస్ అన్నీ పనసాకుల్లో ఉంటాయట. అందుకని చెప్పని పనసబుట్టలు కుట్టి దాంట్లో పొట్టిక్కలు వేస్తాము. అంటే గోదావరి ప్రాంతాలు బట్టి ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్కలా ఉంటుంది అదంతేను. మీకు పూజా విధానం అంతా తెలిసిందే కాబట్టి అమ్మవారికి మొత్తం పూజను చేసుకున్నాక ఇది పోలాల అమావాస్య కదా, చదువుతాను, విందాం. అమ్మవారి మీద పోలాల అమావాస్య కథ. ఒక బ్రాహ్మణునకు 7 కొడుకులు 7 కోడండ్రు కలరు. 7 కోడండ్రు పోలాల అమావాస్య నోము నోచుకుందామని యత్నము చేసుకునేది. అంతటా కడసాడపు కోడలికి అమావాస్య రోజున ఒక పిల్ల చచ్చిపోయెను. ఆ కారణము చేత ఆ ఏటికి నోము అంతా మానివేసిరి. అది మొదలు ప్రతి సంవత్సరము వీళ్ళంతా నోము నోచుకుందాము ప్రయత్నం చేయుచుంటుట. అమావాస్య వచ్చేసరికి కడసారపు కోడలికి పుట్టిన పిల్ల చచ్చిపోవచుండెను. ఇట్లు 7 ఏళ్ళు అయిన తరువాత ఏటేటా మా కడసారపు దానికి పుట్ట చావా అని తిట్టుకుంటూ కోడళ్ళంతా మళ్లీ ప్రయత్నం చేసుకుండ్రి. అమావాస్య వచ్చేసరికి సరిగా కడసారపు కోడలికి ఒక పిల్ల పుట్టి మళ్లీ చచ్చిపోయాను.
అంతా తిట్టిపోస్తారని చెప్పని చచ్చిపోయిన పిల్లను ఇంటిలో పెట్టి తాళం వేసుకుని కడసారపు కోడలు అందరి తోటికొండ్ర ఇంటికి వెళ్ళను. అందరికీ తల యొక్క పని సాయం చేశాను. తరువాత ఒకరి ఇంటిలో తలంటి నీళ్లు పోసుకుని మరి ఒక ఇంటిలో పిండి పప్పు మొదలైనవి తెచ్చుకుని ఇంటికి వచ్చి చచ్చిన పిల్లను ఇంటిలో పెట్టుకుని తాను కూడా నోము నోచుకున్నాను. ఆ రాత్రి దాకా ఉండి చీకటిలో చచ్చిన పిల్లను భుజం మీద వేసుకుని పోలేరమ్మ గుడి వద్దకు వెళ్ళి ఆ పిల్లను అక్కడ పెట్టి ఏడ్చుచూ కూర్చుండెను. ఇంతలో అమ్మవారు గ్రామ సంచారం వెళ్ళి గుడి వద్దకు వచ్చి ఏడ్చుచున్న ఆ చిన్నదానిని చూచి, ఏమమ్మా ఇలా ఏడ్చుచున్నావు అని అడిగాను. అందుకు ఆ చిన్నది, 7 ఏండ్ల నుండి 7 పిల్లలను ఈ అమ్మవారికి అప్పగించున్నాను. ఈ 7 కూడా ఈ పిల్ల చచ్చిపోయింది. తోటికోడండు తిట్టిపోతారని పొద్దుటి నుండి దాన్ని దాచి ఇప్పుడు తీసుకుని వచ్చి ఇక్కడ పడవేసి ఏడ్చుచున్నాను అని చెప్పాను. అప్పుడు అమ్మవారు కరుణించి, పిల్లలకు మరేమీ భయం లేదు, నేను తీసుకుని వచ్చి ఇస్తానని చెప్పి అక్షంతలు ఆ చిన్నదాని చేతిలో పోసి, నీవు నీ పిల్లలను పాతిపెట్టిన చోటికి వెళ్ళి పిలువమని చెప్పాను. ఆమె ఆ ప్రకారం అవి పుచ్చుకుని ఆ అక్షంతలు చల్లి, అందలాడా రారా మువ్వలాడా రారా అని వరుసగా 7 పిలవగా అందరూ వరుసగా లేచి చక్కా వచ్చిరి. ఆమె సంతోషంతో ఆ పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్ళను. తెల్లవారిన తరువాత అందరూ చూచి, అయ్యో ఇదేమిటమ్మా, ఈ పిల్లలు ఎక్కడి వచ్చినారని అడిగారు. ఆ చిన్నది వారందరితోనూ తాను రాత్రి చేసిన పనులు చెప్పి పోలేరమ్మ దయ వలన వీరు బ్రతికి వచ్చినారని చెప్పాను. అంతటి నుంచి ప్రతి సంవత్సరము ఈ అమావాస్యకు తప్పక నోము నోచుకుని అందరూ ఈ కథ చెప్పి అక్షంతలు వేసుకుని చుండిరి. అందుకు అమ్మవారు సంతోషించి సంతానం లేని వారికి సంతానము, సంతానం కలవారికి కడుపు చలవ ఇచ్చి రక్షించెను. కథ విన్నాం కదా. ఈ పొట్టిక్కల్నే మనం మనకి పనసాకులు దొరకలేదు కాబట్టి ఇలా చిన్న చిన్న గ్లాసుల్లో వేసి నేను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తున్నాము. ఇది కొంచెం దీని మీద ఆవు నెయ్యి అలాగే బెల్లం ముక్క వేసి అమ్మవారికి ఈ ఏదైతే మనం పసుపు కొమ్ము కడతామో అమ్మవారికి ఒకటి, నాకు ఒకటి, అత్తయ్య గారికి ఒకటి, మా అమ్మాయికి ఒకటి, అలా ఇంట్లో ఉన్నందరికీ పసుపు కొమ్ములు అవి కూడా అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేస్తాము. ఇప్పుడు ఏంటంటే మనం కొంచెం ఆవు నెయ్యి చేతిలోకి తీసుకుని కొన్ని నీళ్ళు కూడా తీసుకుని మనం కంద మొక్కకి మనం ఇలా చేతితోటి అనుకుంటూ రాయాలి. ఏదైతే ఆవు నెయ్యి ఉందో, అమ్మ మా ఇంటిని నువ్వు పిల్లలతోటి, అంటే పిల్లలు వంటలు చేస్తూ ఉంటారు కదా, వాటితోటి ఎప్పుడు ఇల్లు అలా అలుకుతున్నట్టు ఉండాలి. నీకు మేము పాలు, ఆవు పాలు, ఆవు నెయ్యితోటి నిన్ను పూజిస్తాను తల్లి, మా ఇంట్లో అలా ఉండేలా చెయ్యి అమ్మ అని చెప్పని మనం అమ్మవారిని ప్రార్థిస్తాము. ఇది పూజ అంతా అయిపోయాక అంటాం మనం, కొంచెం పాలు తీసుకుని చెప్పాను కదా, మా ఇల్లు వీటితోటి అలికేలా ఉండాలి, పిల్లలు కార్యక్రమాలతో అలికేలా ఉండాలి, నీకు మేము పాలు పెరుగు వీటితోటి నిన్ను అలుకుతాను తల్లి అని చెప్పని. కందమొక్క ఏంటంటే పిలక నుంచి వస్తుంది కాబట్టి మనకి పిల్లలు కూడా అంతే ఆరోగ్యంగా, వాళ్ళు కడుపు చెరువుతోటి ఎటువంటి అరిష్టాలు లేకుండా పిల్లలకి ఉండడానికి కోసం అని చెప్పి మనం కందముక్కకు పూజ చేస్తాము. సో పూజ అయితే చక్కగా జరిగింది. చిన్న అమ్మవారి హారతి పాట పాడతాను. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కొడుతనాంచారి, చూడరమ్మ సతులార శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కొడుతనాంచారి, చూడరమ్మ సతులారా. ఇది మా ఇంట్లో నేను చేసుకున్న పొలాల అమావాస్య పూజ. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.